హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లావణ్య సాంబార్. మీరు ఏంటనుకుంటే మా మమ్మీ లేకుండా నేను ఒక్కడిని ఉన్నా అని ఫస్ట్ ఈ క్లిప్ చూడండి, అప్పుడు మీకు తెలుస్తుంది. మమ్మీ చూడు, షార్ప్ అనేది ఎంత మంచిగా చేస్తుంది. నాకు ఇప్పుడు అసలు ఓపిక లేదు నాన్న, పొద్దు నుంచి పని చేసి నా వల్ల కాదు. అమ్మ ప్లీజ్ మళ్ళేంట్రా వీడియో నేనే పన్నీర్ చేయాలి. నీకు కాదు, నా కిచెన్ అంతా పెంట చేస్తావు. చెయ్యండి మమ్మీ, మంచిగా నీట్గా చేస్తా. సరే, నీట్ గా వేసుకుంటావా? జాగ్రత్తగా చేసుకోవాలి. ఓకే పోలా, నేను కూడా వస్తా. ఎందుకు? నువ్వు చేస్తూ ఉండు, నేను చూస్తూ ఉంటా. ఓకేనా? చూసారు కదా గైస్, ఇప్పుడు మా మమ్మీకి అడిగిన, మా మమ్మీ చేసుకోమన్నది నీట్గా చేయాలి. సో మా మమ్మీకి ఓపిక లేదని నాకు చేసుకోమన్నది. మనం ఇప్పుడు చేద్దాం. వన్స్ అగైన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లావణ్య సాంబార్. ఓకే, మనం స్టార్ట్ చేసాం. కమాన్. రెసిపీ అంటే చెప్పండి. మన షాహీ పనీర్. ఓకే, షాహీ పనీర్ ఎందుకు తినాలనిపించింది మీకు ఇవాళ? ఎందుకంటే నేను యూట్యూబ్ లో చూస్తున్నా గైస్, నాకు నోరు ఊడిపోయింది గైస్, నోట్లోకి అంత వాటర్ కాడిపోయినాయి, అందుకే తినాలి కాబట్టి మనం చేసేద్దాం. ఓకే, మంచిగా రోటితో తినేద్దాం. ఓకే డన్. మరి దానికి కావాల్సినవి ఏమేమిటి? ఫస్ట్ ఏం కావాలి? ఫస్ట్ మనకి ఆనియన్స్ కావాలి. ఆనియన్, పెద్ద ఆనియన్ కాబట్టి ఒకటే వేయాలి గైస్. కమాన్ గైస్. టమాటాలు ఎన్ని కావాలి గైస్? టమాటాలు మనకి 8 కావాలి గైస్. ఓకే, చిన్న చిన్నగా ఉన్నాయి కాబట్టి 8, లేకపోతే ఒక 4-5 అయినా సరిపోతాయి. మనం ఇప్పుడు కట్ చేసుకుందాం. ఓకే, ఇవన్నీ కూడా కట్ చేసుకోవాలి ఫస్ట్. గైస్ కళ్ళు మండుతున్నాయా? అయితే ఇది పింక్ వేడెక్కిస్తాం ప్యాన్. ఇది నాన్ స్టిక్ ప్యాన్ గైస్, అందుకే మేము చేస్తాం నాన్ స్టిక్ ప్యాన్ వాడండి. ఆనియన్ కోసే వరకు కళ్ళల్లో నుండి నీళ్ళు వచ్చాయి, అందుకని బొట్టు కూడా తుడుచుకు పెట్టెళ్ళింది. ఇప్పుడు మనం ఆయిల్ వేద్దాం. ఇంకొంచెం వెయ్యి, ఇంకొంచెమే, చాలు గైస్. ఇప్పుడైతే అంతే, లేకపోతే మమ్మీ కోపం వస్తుంది. దీనికి కలపడానికి ఒక స్పూన్ తీసుకుందాం. తీసుకో గైస్, మనకు వచ్చేసింది. ఇప్పుడు మనం ఫస్ట్ ఆనియన్స్ వేద్దాం. కట్ చేసుకున్న ఆనియన్లు అందులో వేసేయి. అవును గైస్, మెల్లగా వేయాలి. స్టవ్ సిమ్ లో పెట్టుకోవాలి. గైస్, లేకపోతే మాడిపోతుంది. అది ఒకసారి కలిపి ఇప్పుడు టమాటాలు కట్ చేయి. ఇప్పుడు ఏమేస్తాం? ఇలాచీలు వెయ్యి. ఇలాచీలు కొన్ని 4 వెయ్యి. 4 1 2 3 వేసేయి. ఇలాచీ, చెక్క వేయి, చుంచేయి పెద్దది. చాలు, వేసేయి. ఇంకొంచెం వెయ్యి. ఇంకొంచెం వేసిద్దాం గైస్. ఇది వేసిద్దాం ఇంకా. ఇప్పుడు ఆకు వేయి. ఆకు పడ్డది. ఇప్పుడు కొంచెం సాజీరా కూడా వేయాలి. ఇదేనా గైస్? ఇలా షాజీరా అయిపోయింది, నేను కొంచెం షాజీరా వేసిన. ఇప్పుడు అందులో వేసే పోపు వేయాలి, పక్కకు పెట్టి. పక్కన పెట్టేద్దాం. పక్కన పెట్టి షాజీరా తీసేద్దాం. ఇంకా ఇంకా వేస్తాం గైస్. ఇంకొంచెం చూడొచ్చు మీరు. వెయ్యి. అవన్నీ ఫ్రై అవుతూ ఉంటాయి. ఇప్పుడు నువ్వు టమాటా కట్ చేయాలి. ఇప్పుడు టమాటా కట్ చేసుకుందాం. ఓకే, టమాటా కట్ చేయి. గైస్, ఇప్పుడైతే మనం కట్ చేసుకున్నాం. దాంట్లో ఇది కొంచెం కలుపుకొని ఇలా కొంచెం పసుపు వేసుకుందాం. ఓకే, ఒక స్పూన్ చాలు గైస్. ఇప్పుడు మనం మళ్ళీ ఒకసారి కలిపేసుకుందాం. మొత్తం ఎక్కాలి. ఇప్పుడు ఎక్కాలా? ఏమి ఎక్కాలి? ఆనియన్స్ కి కలర్ ఎక్కాలి. ఓకే, టమాటా వేసి ఇప్పుడు మనము టమాటా వేసుకుందాం. చూసుకుంటారు కదా గైస్, కలిపేసుకుందాం. ఇప్పుడు ఏమేస్తావు కన్నయ్య ఇందులో? గైస్ ఇప్పుడు ఇది మనం ఉప్పు
కారం వేసుకుందాం. ఓకే. పెద్ద స్పూన్ లో 1 స్పూన్ వేసుకుందాం. ఓకే. అలాగే ఒక 1 స్పూన్ కారం. ఓకే. కారం ఇంకొంచెం వేయనా? ఓకే. స్పైసీగా ఉంటేనే నచ్చుతుంది కదా నీకు. ఓకే. ఇప్పుడు షాహీ పనీర్కి ఇది మసాలా గ్రేవీ ప్రిపరేషన్ అన్నమాట. ఇవన్నీ ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులో కొన్ని ఇదిగో నాన్న కాజు కూడా వేసేయాలి. అందులో వేసి ఇప్పుడు ఇందులోనే కొద్దిగా ధనియాల పొడి. జాగ్రత్తగా చెయ్యి. ధనియాల పొడి అందులోనే కొంచెం వేసి ధనియాల పొడి వేస్తే ఫ్లేవర్ వస్తుంది గైస్. గార్లిక్ వేసుకుందాం. ఏవి చూపి చూడండి గైస్. కొన్ని గార్లిక్ ఫ్లేవర్ మంచిగా వస్తుంది అన్నమాట. అట్లాగే కొంచెం అలాగే మనం ఆల్రెడీ గార్లిక్ వేసుకున్నాం కాబట్టి ఓన్లీ 1 స్పూన్ చాలు. 1 స్పూన్ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్. ఓకే చాలు. ఇప్పుడు మనము కలిపేసుకుందాం. కలిపి ఇవన్నీ కలుపుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ప్యూరీ చేసుకోవాలి మనం. అంతేనా? కానీ గ్రైండ్ చేసుకోవాలి. ఓకే గైస్ స్టవ్ ఆన్ చేసి ఇది స్టవ్ ఆఫ్ చేసే నాన్న. ఇంక ఇది ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఇది చల్లారాలి. ఇక్కడ పెట్టేసే చల్లారే వరకు. గైస్ ఇది అది కాదు, ఇది మొత్తం దించి పక్కన. గైస్ ఇది నాన్ స్టిక్ కాబట్టి మనకి వేడెక్కదు. అక్కడ పెట్టే దీని మీద ఉండదు. ఇది చల్లారిన తర్వాత మనము మిక్సీకి వేసుకోవాలి. అప్పటి వరకు పన్నీర్ తీసుకురాపో ఫ్రిడ్జ్ లో నుంచి. డీప్ ఫ్రీజర్ లో పెట్టాం గైస్. ఏవి చూపి పన్నీర్. ఓకే గైస్ మనం ఇది ఇప్పుడు పక్కన పెట్టేసాము. మనం పన్నీర్ ఓపెన్ చేద్దాం. ఇది మసాలా ఇది చల్లారే వరకు పన్నీర్ ముక్కలు కట్ చేసుకొని ఫ్రై చేసుకొని హాట్ వాటర్ లో వేయాలి. జాగ్రత్త చెయ్యి. ఓకే మీరు జాగ్రత్తగా ఉండండి గైస్. గైస్ మనం ఇది పన్నీర్ ఓపెన్ చేసేసాం. ఇప్పుడైతే పన్నీర్ మనం కట్ చేసుకుందాం. ఓకే నేను చేసి కన్నయ్య వద్దులే మమ్మీ. చాలా గట్టిగా కట్ చేయాలి. గట్టిగా ఉంది గైస్. డీప్ లో నుంచి తీసినావు కదా ఇప్పుడే ఫ్రీజర్ లో. గట్టిగా ఉంటది. మనకు కావాల్సిన సైజెస్ కట్ చేసుకోవాలి. ఇట్లా నేను కొంచెం దొడ్డుగా చేస్తున్నా గైస్, ఎందుకంటే మనకు పన్నీర్ ముక్క కావాలి దొడ్డుగా. పన్నీర్ ముక్కలు కట్ చేసేసినాం. ఇప్పుడు మనము ఇది వేరే ప్యాన్ పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని. ఓకే ఇప్పుడు ఏం వేస్తావు ఇక్కడ ఈ ప్యాన్ లో? బటర్ వేసుకుందాం. ఓకే ఇప్పుడు మనం వీళ్ళకి బటర్ దిద్దాం. ఆడుకుంటుంది కదా సినిమా తోటి. ఓకే ఇప్పుడు వేసేయి పన్నీర్ వేయి. పన్నీర్ అది ఒకసారి ఇట్లా అందాం. మొత్తం రౌండ్ అప్ చేసేద్దాం. ఓకే ఇప్పుడు పన్నీర్ అన్ని లైన్ ఆఫ్ ఆర్డర్ లో పెట్టు, ఒక్కొక్కటి చేయగలకుండా. ఓకే అలాగే పెట్టాలి. ఫ్రై అవ్వాలన్నమాట, లేకపోతే ఎలాంటి గజిబిజి ఉంటుంది గైస్. అన్నీ కూడా ఇట్లాగా మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా గోల్డ్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. అయిపోయింది. తీసుకొని వేసేద్దాం. హాట్ వాటర్ లో వేసేయాలి. తీయో. ఓకే ఇంకా తీసుకుంటే వేసేద్దాం మెల్లగా. స్టిక్ ఏంటి కన్నయ్య? మళ్ళీ మా వాళ్ళందరూ అడుగుతారు మరి, మన సబ్స్క్రైబర్స్ అందరు. గైస్ ఇది చాప్ స్టిక్స్ అంటారు, జపాన్ వాళ్ళు బాగా యూజ్ చేస్తారు. మరి నువ్వెందుకు యూజ్ చేస్తున్నావు? ఎందుకంటే మనం కూడా వాడుకోవాలి గైస్. ఓకే అమ్మ బుక్కలు అన్ని అందులో వేసుకుంటే హాట్ వాటర్లో వేసుకుంటే సాఫ్ట్నెస్ వస్తుంది అనమాట పన్నీర్. గైస్ మనం హాట్ వాటర్ లో వేసి పక్కకు పెట్టేసి గైస్ అప్పటిదాకా మనం ఇది గ్రైండ్ చేసేసుకున్నాం. చల్లగా ఉంటుంది. చల్లగా అయ్యింది కూడా. గ్రైండ్ చేసుకుందాం. మిక్సీ జార్ తీసుకో మరి. మిక్సీ జార్ తీసుకున్నాం. ఇలా మెల్లమెల్లగా వేసేద్దాం. అందులో వేసి ఏం చేయాలి? దీన్ని గ్రైండ్ చేయాలి. ప్యూరీ చేయాలి.
సో మనకి కొంచెం బాగుంటుంది. గైస్ మీరు ఈ వీడియో ఇంకా కొన్ని మన ఛానల్ నుండి ఇంకొన్ని వీడియోస్ మీరు చూడకపోతే తప్పకుండా చూసి లైక్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా చూసేయండి గైస్. మనం అయితే ఇవి వేసేసుకుందాం అప్పటి లోపల. తప్పకుండా చూసి ఏం చేయాలి? సబ్స్క్రైబ్ చేసుకోవాలా? లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి గైస్. అలాగే మా కన్నయ్య చేసి షాహీ పనీర్ వీడియోకి కూడా చాలా మంది లైక్ చేయండి. దీనికి నేను టార్గెట్ 5K లైక్స్ పెడుతున్నా గైస్. అమ్మో, కంప్లీట్ చేస్తాను కోరుకుంటున్నా గైస్. ప్లీజ్ కంప్లీట్ చేయండి. ఓకే గైస్ మనం ప్యాన్ పెట్టి అంత ఆయిల్ వస్తున్నా గైస్. కానీ ఏమైంది, కరెంట్ పోయింది. ఏం కాదు గైస్, అయినా ఏం చేయలేము మనం. వీడియో చూద్దాం. ఓకే, ఇదేంటి? మనం అప్పుడు తీసుకున్న బటర్. షాహీ పనీర్ అంటే ఏంటి? షాహీ పనీర్ అంటే బటర్ పనీర్ అయితే మొత్తం బటర్ వేస్తే కర్రీ చప్పగా అవుతుంది. అందుకోసమని కొంచెం ఆయిల్ వేసి కొద్దిగా అందులో బటర్ వేసినాం అనమాట. ఓకేనా? కలుపుదాం. ఇంకా అది కరుగుతూ ఉంటది. ఇందులో మసాలాలు వేయు పోపుకి. మనం మసాలాలు వేసేద్దాం. ఇది వేద్దాం. షాజీరా పువ్వు, బిర్యానీ పువ్వు ఆకు ఇక్కడ చూపి చూడండి. ఓకే, వేసే కలుపు. మెల్లగా చేయికి చురుకు అంటించుకోకుండా కలుపు. ఓకే, పేస్ట్ చేసినావు మరి? రెడీ. వావ్, టేస్ట్ చేద్దాం. పర్ఫెక్ట్ ఉంది గైస్. ఇంకొంచెం ఎక్కువ ఉండాలి స్పైసీ. మళ్ళీ గైస్ స్పైస్ తక్కువ తినే వాళ్ళు కొంచెం స్పైస్ తక్కువనే వేసుకోండి. ఓకే, కొంచెం కారం ఎక్కువ తింటాం. మళ్ళీ అందులో అయినా పైనుంచి క్రీమ్ వేస్తాం కాబట్టి కర్రీ సప్పగా అవుతుంది. అందుకని కొద్దిగా స్పైసీగా చేయాలి ఇది పేస్ట్ అనేది. ఓకే, ఇప్పుడు పేస్ట్ అందులో వేసి పేస్ట్ ఇలా వేసేసుకో. వావ్, మంచిగా కన్నయ్య వీడియో తీసే టైంలో కరెంటు పోయింది. కనిపిస్తుందా? ఇది వద్దు, మొత్తం స్పూన్తో వేసేసి మనం జర కలుపుకుందాం. ఎప్పటి వరకు కలుపుకోవాలి ఇది? ఇప్పుడు 5 minutes కలుపుకొని కొంచెం స్టవ్ పెద్ద వేసుకొని కలర్ ఒక 5 minutes గోలనియాలి, ఫ్రై చేయాలి. అప్పుడు ఇది కలర్ చేంజ్ అవుతుంది. ఓకే, ఓపెన్ చేసేసుకుందాం. చాలా యమ్మీ ఒకసారి కలుపుకుందాం. మెల్లగా కలుపు. ఇప్పుడు జాగ్రత్త. పన్నీర్ ముక్కలు వేసి పన్నీర్ ముక్కలు వేసేసుకుందాం. మెల్లగా కలుపుకుందాం. మెల్లగా. ఇంకా ఆల్మోస్ట్ ఇది ఇందులో వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని అయిపోయి. పన్నీర్ ఎప్పుడు కూడా ఇట్లా లాస్ట్ లోనే వేసుకోవాలి, ఎందుకంటే హార్డ్ అవుతుంది లేకపోతే మధ్యలో వేస్తే. ఇంక ఇది ఆల్మోస్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఇందులో లాస్ట్ ఒక ఇంగ్రీడియంట్ వేయాలి. ఏంటో తెలుసా? అది క్రీమ్ కాదు. క్రీమ్ కంటే ముందు ఇదిగోండి కసూరి మేతి. ఇది వేయినా కొంచెం ఇదిగో చేయబట్టు నలిపేసి ఇలా 2 hands తో ఇలా నలుపుకుంటూ అందులో పెట్టి నలుపుకుంటూ అలాగా వేసే. అది వేసే. అది కలిపి ఒకసారి. ఇప్పుడు షాహీ పనీర్ రెడీ అయిపోయింది. చూడ్డానికి మాత్రం సూపర్ కలర్ఫుల్ గా ఉంది. ఒకసారి మంచిగా కలుపు. అది చూద్దాం, టేస్ట్ చేస్తావా? కానీ చాప్ స్టిక్ తీసుకో. ఓకే గైస్, పన్నీర్ తినేయాలా? గైస్ ఐఎమ్ ఈటింగ్ ది పన్నీర్. వస్తలేదు స్నేహితుడికి. కూర్చుదాన్ని గట్టి కూర్చు. గ్రేవీలు అద్దుకున్నా. ఇప్పుడు కాలుతుంది, జాగ్రత్త. కాలుతుంది. ఫుల్ వేడిగా ఉంది. టేస్ట్ ఓ గాడ్, సూపర్ ఉంది గైస్. ఇంకా పక్కన పెట్టి క్రీమ్ వేసేయి. ఓకే, చల్లారే వరకు ఉండు. ఇప్పుడు ఏం వేసినావు కన్నయ్య? ఫైనల్ గా క్రీమ్. జాగ్రత్త చెయ్యి, వేడంటే కదా. వావ్, చాలా బాగుంది గైస్. సూపర్ డెలిషియస్ కదా. గైస్ మీరు ట్రై చేసుకోండి గైస్, పక్కా చాలా సూపర్ ఉంటుంది. చాలు, ఇంకా కలిపేసుకుందాం ఒకసారి. వద్దు, ఇంకా ఉండండి. మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసి కొద్దిసేపు అయినాక ఓపెన్ చేద్దాం. వావ్, చాలా
గైస్ నాకు ఈ షాహీ పన్నీర్ తోటి గార్లిక్ నాన్ ఇంకా ఇష్టం గైస్. మేము మా డాడీతో పోయి తెప్పించుకుంటా. ఏం తెచ్చుకుంటావు? గార్లిక్ నాన్. అది ఎలా ఉంది చూపి. డెలిషియస్. ఓకే. వావ్, చూసారా ఫ్రెండ్స్, నా కొడుకు అయితే ఇదిగోండి మొత్తము వాడే చేసిండు. నేనైతే కెమెరా తీశాను, నేను వీడియో తీశాను అనమాట. ఇంకా రామమ్మీ అంటే సరే అని ఆయన చేసుకోవడానికి రెడీ అయిన తర్వాత సరే వీడియో తీస్తే అందరు చూస్తారనేసి నేనైతే వీడియో తీసిన. ఇదిగోండి పన్నీర్ ఎంత ఇష్టమో, చాలా బాగుంటుంది. ఫ్రెష్ క్రీమ్ వేస్తే ఇలాగా సూపర్గా ఉంటుంది. ఇంకా నేనైతే ఇదిగోండి హోటల్కి వెళ్ళేసి గార్లిక్ నాన్ అంట తెచ్చుకున్నాడు. అది కూడా ఇదిగోండి వేడివేడిగా ఉంది. ఇంకా సర్వ్ చేసి తీసుకెళ్ళి ఇస్తానన్నమాట. పన్నీరు రోటీకి కానీ ఇలాగా గార్లిక్ నాన్స్కి కానీ చాలా బాగుంటుంది. వావ్, యమ్మీగా ఉంది చూడడానికి, డెలిషియస్గా ఉంది. ఇదిగోండి గార్లిక్ నాన్, ఇదిగోండి గార్లిక్ నాన్. ఇది మా కన్నయ్యది వెండి ప్లేటు. ఇదిగోండి మధ్యలో బంగారు పువ్వు, ఇంకా గార్లిక్ నాను రెండు పెడదాం, వాడికి చాలా ఇష్టం కదా. ఇంక ఇప్పుడు పన్నీర్ కర్రీ. వావ్, సూపర్. ఇప్పుడు దీనిపై నుంచి కొంచెం క్రీమ్ వేద్దాం. ఇప్పుడు తీసుకొని వెళ్దాం కన్నయ్య దగ్గరికి. కేశవ్, కన్నయ్య ఏం చేస్తున్నావు? రెడీగా కూర్చున్నావా? ఇదిగో రెడీ. వావ్, థ్యాంక్ యూ. మరి ఇంకా టేస్ట్ చూసి చెప్పి మన వాళ్ళందరికీ. నువ్వే చేసావు కదా షాహీ పన్నీర్ విత్ గార్లిక్ నాన్. బాగుందా? ఎక్సలెంట్. గార్లిక్ నాన్ ఎలా ఉంది? సూపర్. సూపర్ ఉందా? ఎక్సలెంట్. బాగుందా? ఓకే, ఇంకా బాయ్ చెప్పు మరి మన వాళ్ళందరికీ. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్. అబ్బూ.